మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హిందువులు మొదటగా జరుపుకునేది వినాయకుడు పండగ. వినాయకుడు పండగ వచ్చిందంటే చాలు ఊరు వాడ పల్లె మొత్తం కూడా సందడిగా మారుతూ ఉంటుంది. ఏదైతే మండపాలు ఏర్పాటు చేయడానికి యువత పెద్ద ఎత్తున ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. అయితే ప్రత్యేకించి ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో మాత్రం దాదాపు 1960 నుంచి తిరుపతికి సమీపంలో ఉన్నటువంటి బొమ్మల కోటర్స్ ఇక్కడే వినాయక విగ్రహాలు తయారవుతూ ఉంటాయి. చిన్న విగ్రహం నుంచి కూడా దాదాపు ఇంత భారీ విగ్రహాల వరకు ఇక్కడ సిద్ధం చేస్తూ ఉంటారు. అంటే ఈ యొక్క ఏడాదికి సంబంధించి జనవరి నుంచే ఈ పనులు ప్రారంభమవుతాయి. అయితే బొమ్మల కోటర్స్లో ఉన్నటువంటి దాదాపు 100 కుటుంబాల్లో 50 కుటుంబాలు ఈ ఒక వినాయక విగ్రహాల తయారీని నమ్ముకొనే జీవిస్తూ ఉన్నాయి. మనం చూడొచ్చు ఎంత సర్వాంగ సుందరంగా వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసి ఉన్నారో. అంటే దాదాపు ఇక్కడ 15 రూపాయల నుంచి 80,000 రూపాయల వరకు ధర పలికేటువంటి విగ్రహాలని మనం ఇక్కడ చూడొచ్చు. నెమలి ఈకలతో ఈ విగ్రహాన్ని తయారు చేశారంటే దాదాపు వాళ్ళ శ్రమ ఎంత ఉంటుందో మనం గమనించవచ్చు. ఇటువైపు చూడొచ్చు. ఇది సాధారణంగా ఇటువంటి మోడల్స్ మనము మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అరుదుగా చూస్తూ ఉంటాం. ఇది బాంబే తరహాలో ఉండేటువంటి మోడల్స్ చూడొచ్చు. ఉన్నటువంటి ఆర్నమెంట్స్ని ఇక్కడ ఉంచి వినాయకుడు తయారు చేశారు. ఇక్కడ చూడొచ్చు చందనపు బిళ్ళలతో వినాయకుడు తయారీ అనేది ఇది చాలా చాకచక్యంగా చేయాల్సి ఉంటుంది. ఎక్కడా కూడా కొంత డిస్టర్బెన్స్ అయినా కూడా మొత్తం విగ్రహమే పాడైపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ తరహాలో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా వీళ్ళు వెళ్ళి పూజించుకోవడానికి కూడా అనువుగా ఈ చందనపు బిళ్ళలతో ఈ విగ్రహం అనేది మనం చూస్తూ ఉన్నాం. చాలా చూడ్డానికి కొంత స్పిరిచువల్గా కనిపిస్తూ ఉంది విగ్రహం అనేది. సో ఇటువంటి విగ్రహాలు అనేకం కూడా బొమ్మల కోటర్స్లో కనిపిస్తూ ఉంటాయి. దాదాపు జనవరి నుంచి కూడా వీళ్ళు రాత్రింపగళ్ళు కష్టపడి ఈ విగ్రహాలను తయారు చేస్తూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో వర్షాకాలం కారణంగా చాలా వరకు నష్టపోతూ ఉంటారు. అయితే ఈ ఏడాది మాత్రం కొంత ఎండలు కాస్తూ ఉండడంతో విగ్రహాలు అనేది కొనుగోలు చాలా వరకు ఇప్పటికే పూర్తి అయిపోయాయి. తిరుపతి బొమ్మల కోటర్స్లో నుంచి విగ్రహాలని ఏదైతే వివిధ మండపాల్లో కూడా తయారు చేస్తూ పంపిస్తూ ఉంటారు. అంతపాటు తిరుమల బాబు ఉన్నారు. ఈయన ఇక్కడ అధ్యక్షుడిగా ఉంటాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలకు సంబంధించి కావచ్చు, అంటే దాదాపు 50 కుటుంబాలకు సంబంధించి ఏదైనా ఇబ్బంది కలిగినా కూడా ముందుండి చూసుకునేటువంటి వ్యక్తి. అంటే కష్టపడేటువంటి వీళ్ళందరూ కూడా వినాయక చవితి వచ్చిందంటే ఇటువంటి విగ్రహాలని తయారు చేస్తూ ఉంటారు. సరే ఏంటి ఎప్పటి నుంచి స్టార్ట్ చేసి ఉంటారు అంటే 1960 నుంచి విగ్రహాలు తయారైనది జరుగుతుంది. ఇక్కడ ఎంత సైజు విగ్రహాలతో స్టార్ట్ చేశారు? 3 ఇంచులు సార్. 3 ఇంచుల నుంచి 18 అడుగులకు తయారు చేస్తాం సార్. 3 ఇంచుల నుంచి 2 అడుగుల వరకు మట్టితో చేస్తాం. 2 అడుగుల నుంచి మామూలుగా దీంతో మైదాతో తయారు చేస్తాం. మైదా, చాక్ పౌడరు, పేపర్ పిండి తయారు చేస్తాం. ఇక్కడైతే ప్లాస్టర్ పెట్టి అలో చేయం సార్ మేము. అది పర్యావరణ హానికరం. అది కాకుండా నీళ్ళల్లో వేస్తే చేపలు చనిపోతాయి, రసాయనం కలిసిపోతుంది. మందైతే వేస్తే ఒక 1/2 అవర్లో కరిగిపోతుంది. మైదా చేపలు తినేస్తుంది, మంది ఉండదు సార్. మా నాయన 82లో స్టేట్ అవార్డు తీశాడు సార్. 84లో మాకు ఈ బొమ్మల కోటర్స్ ఇచ్చారు. ఈ బొమ్మల కోటర్స్ ఇచ్చారు 84లో. ఆ తర్వాత ఇక్కడ 25 ఫ్యామిలీలు వచ్చాం మొత్తం. ఇక దాదాపు 100 ఫ్యామిలీలు ఉన్నాయి. 100 ఫ్యామిలీలో 50 ఫ్యామిలీలు ఈ పని సార్ జనవరిలో స్టార్ట్ చేస్తాం సార్. పెద్ద పండుగ పోవడం స్టార్ట్ చేస్తే వినాయక చవితికి అమ్ముకుంటాం. రైతుల్లాగా మేము కూడా ఒక పంట, రైతులకు ఒక 6 నెలలకు ఒక పంట, ఎట్లా మాకు 9 నెలలకు ఒక పంట సార్. ఈ 3 నెలలు మెటీరియల్ రాబిళ్ళు ఈ డైలు తయారు చేసుకోవడం, లేబల్స్ ఎత్తుక్కోవడం, ఈ 3 నెలలు వెళ్ళిపోతే జనవరి స్టార్ట్ చేస్తాం. అంటే సాధారణంగా ఇంత పెద్ద విగ్రహాలు తయారు చేయాలంటే ఖచ్చితంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉండాలి, లేకపోతే ఆ ఫిట్నెస్ అనేది రాదు. ఎక్కడ కూడా మనం చూస్తూ ఉంటాం ఖచ్చితంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడుతూ ఉంటాం. మాది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లేదు సార్. కొద్దిగా కూడా 1% కూడా ఉండదు సార్. మాదైతే బెంగళూరు, చెన్నై, కేరళకి పర్మిషన్ ఇచ్చారు సార్. బెంగళూరులో అయితే పిఐపి బ్యాన్ చేశారు సార్. నాన్ బెయిల్ అరెస్ట్ వారెంటీ కూడా ఇచ్చారు తయారు చేసే వాళ్ళకి. పోయి 2-3 ఏళ్ళు గత 5 ఏళ్ళుగా హైకోర్టే, బెంగళూరు హైకోర్టే వాళ్ళకి తీర్పిచ్చి జరిగింది. ఈసారి అయితే బాగా టైట్ చేశారు. వీధిలో పెట్టే వాళ్ళకి కూడా నోటీసులు ఇచ్చారు.
పోలీసు వాళ్ళు. పిఓపి పెట్టకూడదు, ఓన్లీ పేపర్ బొమ్మలు మట్టి బొమ్మలు మాత్రమే పెట్టాలి, పిఓపి బొమ్మలు పెట్టడం వచ్చారు. మన తిరుపతిలో అయితే వెచ్చిలవిడికి పిఓపి అయిపోయింది సార్. ఎందుకంటే బెంగళూరు చెన్నై వీళ్ళంతా పిఓపి చేయకూడదని బ్యాన్ చేసుకొని ఓన్లీ పేపర్ బొమ్మ మట్టి బొమ్మలు వాడుతారు. అక్కడ తయారు చేసే పిఓపి అంటే పిఓపి తయారు చేసే లోకల్ వాళ్ళు కాదు సార్, మహారాష్ట్ర అట్లా బయట నుంచి వచ్చేవాళ్ళు సార్. మహారాష్ట్ర చిన్న చేసేవాళ్ళు ఇక్కడ వచ్చి రోడ్ల మీద వేసుకొని ఆ ప్లాట్ఫారం మీద వేసుకొని ఒక 2 నెలలు 3 నెలలు ముందు వస్తారు, అమ్ముకున్న బొమ్మలు అమ్ముకుంటారు, మిగిలిపోయి అట్లే ప్లాట్ఫారంలో వదిలేసి వెళ్ళిపోతారు సార్. మళ్ళీ పండగ 3 నెలలు ఉండేటప్పుడు వస్తారు. వాళ్ళ వల్ల మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. మేము పుట్టి పెరిగి ఎంత పూర్వీకంతా ఆంధ్రానే, మా కళ కొద్దిగా కనుమరుగైపోతుంది సార్. ఎన్ని వేల విగ్రహాలు చేస్తూ ఉంటారు సార్? నేనైతే ఒక 600 విగ్రహాలు చేస్తాను సార్. ఓవరాల్ ఒక 5,000 విగ్రహాలు తయారు చేస్తారు సార్ మా ఏరియాలో. అన్నీ మన తిరుపతిలో 1% కూడా ఉండదు సార్. 5,000 విగ్రహాల్లో ఒక 50 విగ్రహాలు 100 విగ్రహాలు కూడా తిరుపతిలో పెట్టారు సార్. మొత్తం బెంగళూరు కేరళ. అంటే ఇక్కడ నుంచి బెంగళూరుకి తీసుకెళ్ళిపోతారా? అవును సార్, బెంగళూరు దండిగిపోతుంది సార్. బెంగళూరు కేరళ సార్, కేరళకి బెంగళూరు చెన్నై ఫుల్గా పోతుంది సార్ మన బొమ్మలు. మన తిరుపతిలో అయితే లేదు సార్. అందరూ మన బెంగళూరు వాళ్ళు ఇక్కడి నుంచి తిరుపతికి తీసుకొని పోతే మనూరు వాళ్ళు బెంగళూరు పోయి తెస్తారు. అంటే ఇంకోటి అంటే ఇటువంటి విగ్రహాలకి అచ్చులు వేస్తూ ఉంటారు కదా మామూలుగా, మీరు కూడా అచ్చులు వేస్తారా లేకపోతే హ్యాండ్ మేడ్తో చేస్తారా? లేదు సార్, అచ్చులు సార్. అది ఇప్పుడు సెప్టెంబర్ నుంచి తయారు చేసుకుంటాం సార్. డై తయారు చేసుకొని దాంట్లో వేసుకుంటాం సార్. మైదా ఈ ఐటమ్స్ అంతా ఎక్కడ సేకరిస్తారన్న సార్? ఇది మామూలుగా మన తిరుపతిలో దొరుకుతుంది సార్. చెన్నైలో పోయి తెచ్చుకుంటాం. బల్క్ కావాలంటే చెన్నైకి పోతాము, కొద్దిగా అంటే తిరుపతిలో అమ్ముతారు సార్, తిరుపతిలో తెచ్చుకుంటాం. సో ఇవన్నీ కూడా అవును సార్. వాటర్లో పడితే ఏం కావాలి? అది అవుతుంది సార్. 1 బొమ్మ 2 బొమ్మలు తయారు చేస్తాం, ఎక్కువ తయారు చేయం సార్. ఎవరిని అడిగితే 1 2 అంతే. ఈ చందనం బొమ్మ కొంత అట్రాక్టివ్గా ఉంది. అంటే ఎన్ని రోజులు తయారు చేస్తారని, ఎంత ఖర్చు అయింది ఇది సార్? ఇది దాదాపు ఒక 50,000 అయింది సార్. మనం మొత్తం లేబరు అంత విగ్రహాన్ని 30,000 తీసుకున్నాము. వాళ్ళకి మెటీరియల్ దానికంతా 15,000 పైన పడింది సార్. వాళ్ళు పిల్లకాయలు ఉత్సాహం చేసి మనం కూడా 10 రూపాయలు తగ్గించి చేసి ఇవ్వడం సార్. ఉత్సాహంగా వచ్చి అన్న నాకు ఈ మోడల్ చేసి అంటే ఉత్సాహంగా వచ్చే వాళ్ళకి తప్పనిసరిగా చేస్తారు సార్. అంటే ఈ చందనం బిళ్ళలు నిలుస్తాయా అన్న? ఎట్లా అతికిస్తారు అది సార్? ఫెవికాల్ అతికిస్తాం సార్. ఫెవికాల్ పూసేసి ఒక బిల్లగా అతికిస్తాం సార్. అంటే అది ఎన్ని రోజులైనా ఉంటుంది అట్లే మనం పెరగకుండా ఉంటే అట్లే ఉంటుంది సార్. నెలలు వేస్తే మొత్తం బొమ్మతో కరిగిపోతుంది అనమాట. అంటే లాభాలకు సంబంధించి ఏమైనా వర్కౌట్ అవుతాయా మీకు ఇన్ని రోజులు? కొన్నిసార్లు అయితే వర్షాలు పడుతూ ఉంటాయి. సో ఆ టైంలో చాలామంది బొమ్మలు కొనడానికి ఆసక్తి చూపించారు. వర్షాలు పడితే మన బొమ్మే తయారు చేయలేం సార్. కొనే వాళ్ళు పక్కన పెట్టండి, మన బొమ్మ తయారు చేయలేం. మనకి ఎండ ఉంటేనే బొమ్మ ఆరుతుంది అనమాట. ఎండ లేకపోతే బొమ్మ తయారు చేయలేం. ఒక 2 రోజులు వాన పడిందంటే ఈ బొమ్మ కూడా మెత్తగా అయిపోతుంది. బాల్ లాగు మన రబ్బర్ బాల్ అదిమితే ఎట్లుంటుందో అట్లా మనం ఇక్కడ నొక్కినామంటే లోపలికి పోతుంది సార్. అంటే తడిని పీల్చేస్తుంది బొమ్మ. ఆ మైదా చాక్ పౌడర్ తడిని పీల్చేస్తుంది, బిన్న కరిగిపోతుంది. ఎలాంటి నీళ్ళలో వేస్తాడు, ఎలాంటి హానికరం ఉండదు, కాలుష్యం ఉండదు సార్. సో వీళ్ళు ఇక్కడ పనిచేసేటువంటి వారిని ప్రోత్సహిస్తూ ఈ కుటుంబాలంతా కూడా ఈ బొమ్మల తయారీలో మొదటి నుంచి 1960 నుంచి కూడా ఇక్కడ బొమ్మలు తయారు చేస్తూ ఉన్నారు. నిజంగా దేవుడు మనుషుల్ని చేస్తే మనుషులు ఇటువంటి రూపాలని తయారు చేస్తూ కొంత ఆకర్షణీయంగా వినాయక విగ్రహాలని, అంటే హిందువులు ఎంతో ఆరాధ్యంగా భావించేటువంటి తొలి పండగ వినాయక చవితి. వినాయక చవితి అంటేనే చిన్న పిల్లల నుంచి కూడా పెద్దవారి వరకు వీధుల్లో మండపాలు ఏర్పాటు చేయడము, ఇటువంటి భారీ గణనాథులని వాళ్ళు 3 రోజులు 5 రోజులు 9 రోజులు 11 రోజులు కొంతమంది 21 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన తర్వాత ఆఖరికి గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేయడం జరుగుతుంది. సో ఈ రకమైనటువంటి వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి ఈ సంవత్సరం బొమ్మల కోటర్స్లో దాదాపు 5,000 విగ్రహాలు. అంటే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే సిటీ అంటే మెట్రోపాలిటన్ సిటీస్ కూడా తిరుపతి నుంచి విగ్రహాలు వెళ్తాయంట. 5,000 విగ్రహాలకు సంబంధించి తిరుపతిలో దాదాపు ఒక 50 నుంచి 100 విగ్రహాలు వెళ్తే ఇక బెంగళూరు చెన్నై కేరళకు సంబంధించినటువంటి వారు తిరుపతికి వచ్చి కొనుగోలు చేసి వెళ్తారంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. దాంతోపాటు కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎక్కడ కూడా వాడరంట వీళ్ళు. మైదాతో అదే రకంగానే బంకమట్టితోనే ఈ విగ్రహాలు తయారు చేస్తారు. పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ విగ్రహాల తయారీ అనేది, ఇటువంటి రూపాలు రావాలంటే ఖచ్చితంగా పిఓపి అనేది వాడుతూ ఉంటారు. అటు నార్త్ సైడ్ ఎక్కువ కూడా
ఆ కార్మికులందరూ కూడా పీఓపితోనే చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ మాత్రము కేవలం మైదా అనేది స్ట్రెంత్ రావడానికి, బంకమట్టి అనేది ఈ రూపం రావడానికి వాళ్ళు వినియోగిస్తూ ఉంటారు. మనం చూడొచ్చు నెమలీకలతోనే కాదు, వివిధ రకాలైనటువంటి విగ్రహాలు, అనేక రూపాలు ఈ ఒక గణనాథుడిని దర్శించుకోవడానికి కావచ్చు, లేకపోతే ఎవరైనా చూపర్లను కూడా కొంత ఆకట్టుకునేటువంటి విధంగా ఈ విగ్రహాలు అనేది తిరుపతిలో తయారవుతున్నాయి. రేపు వినాయక చవితి సందర్భంగా ఇవాళ విగ్రహాలన్నీ కూడా తరలిపోతూ ఉన్నాయి. అయితే వినాయక నిమజ్జనానికి సంబంధించి కూడా కొన్ని ఏర్పాట్లు ఇప్పటికే తిరుపతి చేసి ఉన్నారు. కాబట్టి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎవరైతే వినియోగిస్తారో వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు, హెచ్చరికల నేపథ్యంలోనే ఇటువంటి విగ్రహాలని మట్టి విగ్రహాలతోనే తయారు చేస్తూ బొమ్మల క్వార్టర్స్లో ఉన్నటువంటి కార్మికులంతా కూడా వాళ్ళ పనితనాన్ని, వాళ్ళ చాతుర్యాన్ని ఇలా చూపించుకుంటున్నటువంటి పరిస్థితి తిరుపతిలో కనిపిస్తుంది. కీప్ వాచింగ్ సుమన్. నిజగరివా